హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కైనా ట్యుటోరియల్. మనకి ఏపీపీసీబీ ఎన్లిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ కి జస్ట్ మనకి 40 నుంచి 45 డేస్ మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి మన ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా క్లియర్ గా ఉండాలి. అంటే డెడికేటెడ్ గా మనం ఈ 45 డేస్ వర్క్ చేస్తే మనం ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన కైనా ట్యుటోరియల్ నుంచి ఎన్లిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ కి అన్ని చాప్టర్స్ కు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని అప్లోడ్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో లైక్ చేయండి. మొదటి వీడియోలో మనము హెట్రోసైకిల్ కాంపౌండ్ సంబంధించి ఎంసీక్యూస్ ని చూడబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాన్ ఆరోమేటిక్ కాంపౌండ్. అంటే మనకి 3 కాంపౌండ్స్ ఇచ్చారు ఏబిసి, ఇందులో ఏది నాన్ ఆరోమేటిక్ కాంపౌండ్ అంటున్నాడు. సో ఆప్షన్ డి లో ఆల్ అని కూడా ఇచ్చాడు చూడండి. సో మనకి మామూలుగా ఆరోమేటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఆరోమేటిక్ అంటే ఏంటి? ఆరోమేటిక్ అంటే మనకి ఫస్ట్ సైక్లిక్ అయి ఉండాలి. నెక్స్ట్ దాంట్లో అన్ని sp2 హైబ్రిడైజ్డ్ ఆటమ్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n+2 అంటే ఏంటి? 2 పై కానీ, లేకపోతే 6 పై ఎలక్ట్రాన్స్ కానీ, లేకపోతే 10 పై ఎలక్ట్రాన్స్ కానీ, ఇలా మనకి +4 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అంటే 2 పై కానీ, 6 పై కానీ, 10 పై ఎలక్ట్రాన్స్ కానీ ఉండాలి. ఇక్కడ చూడండి, మనము ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏవి మనకి సాటిస్ఫై చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ కాంపౌండ్ చూడండి, మనకి ఐడెంటిఫై చేయమన్నది ఏంటి? నాన్ ఆరోమేటిక్ ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? సైక్లిక్ అయి ఉండాలి. ఓకే, ఇది సైక్లిక్. కానీ సెకండ్ చూడండి, sp2 హైబ్రిడైజ్డ్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎలాంటి డబుల్ బాండ్ లేదు అన్నప్పుడు సైకిల్లో అన్ని కార్బన్స్ కూడా sp3 ఉంటాయి. సైకిల్లో అన్ని కార్బన్స్ sp3 ఉంటాయి. ఓకేనా? అన్ని కార్బన్స్, నేను ఒకదానికి రాస్తున్నా, అన్ని కార్బన్స్ కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. అసలు పై ఎలక్ట్రాన్స్ లేవు కదా, అలాంటప్పుడు ఇది ఆరోమేటిక్ ఎలా అవుతుంది? ఓకేనా? సో ఆరోమేటిక్ కాదు. అంటే మనకి ఏంటి? మనకి ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ తెలిస్తే ఏదో ఒకటి సాటిస్ఫై చేయకపోయినా మనకి నాన్ ఆరోమేటిక్ కానీ లేకపోతే యాంటీ ఆరోమేటిక్ కానీ అవుతుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఇది ఆరోమేటిక్ కాదని తెలిసిపోయింది. ఓకేనా? ఇది ఏది సాటిస్ఫై చేయట్లేదు, ఆరోమేటిక్ కాదని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇది నాన్ ఆరోమేటిక్, ఇంకొకటి ఉంటది కదా, యాంటీ ఆరోమేటిక్ కూడా ఉంటది. ఇది నాన్ ఆరోమేటిక్ లేకపోతే యాంటీ ఆరోమేటిక్ అని చెప్పాలంటే మనకి సైక్లిక్ అయి ఉండి అన్ని sp2 ఉండి 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని సేమ్ ఉంటాయి. కానీ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది, ఏంటంటే ఆరోమేటిక్ లోనేమో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే యాంటీ ఆరోమేటిక్ కాంపౌండ్స్ లోనేమో 4 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా? 4 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ ఏంటి? అసలు పై ఎలక్ట్రాన్సే లేవు కదా. ఓకేనా? ఇక్కడ పై ఎలక్ట్రాన్సే లేవు, పై ఎలక్ట్రాన్స్ కూడా లేవు అన్నప్పుడు కేవలం నాన్ ఆరోమేటిక్ మాత్రమే ఉంటుంది. ఆరోమేటిక్ టైప్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఆరోమేటిక్, నెక్స్ట్ ఇంకొకటేమో యాంటీ ఆరోమేటిక్, నెక్స్ట్ ఇంకొకటేమో నాన్ ఆరోమేటిక్. ఓకేనా? ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆరోమేటిక్ అయితేనేమో అన్ని రూల్స్ ని సాటిస్ఫై చేయాలి. సైక్లిక్ అయి ఉండాలి, నెక్స్ట్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంటీ ఆరోమేటిక్ లో సి అంటే అన్ని కూడా సైక్లిక్ అయి ఉండాలి. నెక్స్ట్ sp2 హైబ్రిడైజ్డ్ ఆటమ్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి 4n పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆరోమేటిక్ కి యాంటీ ఆరోమేటిక్ కి మనకి ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఆరోమేటిక్ లోనేమో 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదే యాంటీ ఆరోమేటిక్ లోనేమో 4n పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది డిఫరెన్స్. కానీ నాన్ ఆరోమేటిక్ వచ్చేసరికి మనకి ఎలాంటి పై ఎలక్ట్రాన్స్ కూడా ఉండవు. నాన్ ఆరోమేటిక్ లో పై ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, కానీ 2 పై ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. బట్ అది మనకి ఆరోమేటికా యాంటీ ఆరోమేటికా అంటే మనం అది రెజొనెన్స్ లో ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు పై ఎలక్ట్రాన్స్ లేవు కదా, అలాంటప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ కూడా మనకి నాన్ ఆరోమేటిక్ అవుతాయి. మనకు ఆన్సర్ ఏంటి? ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారంటే ఐడెంటిఫై ద కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. చూడండి, హెట్రోసైకిల్ కాంపౌండ్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ హెట్రోసైకిల్ కాంపౌండ్స్, నెక్స్ట్ కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్స్. సో కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే చూడండి, మామూలుగా ఇది ఇలా రాస్తే ఏమంటాం? ఇది మనకి పీరియడ్.
పిరిడిన్ అంటాం. ఓకేనా, ఇది సింపుల్ హెట్రోసైకిల్ కాంపౌండ్. దీనికి బెంజీన్ రింగ్ కనుక అటాచ్ చేసినట్లయితే, బెంజీన్ రింగ్ ని ఫ్యూజ్ చేసినట్లయితే, ఫ్యూజ్ చేయడం అంటే కలపడం. ఓకేనా, ఇలా బెంజీన్ రింగ్ కనుక మనం అటాచ్ చేసినట్లయితే దీన్ని కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్ అంటాం. ఓకేనా, దీన్ని కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్ అంటే ఒకటి కాకుండా, అంటే ఒక రింగ్ కి ఇంకొక రింగ్ మనం ఫ్యూజ్ చేసినట్లయితే దాన్ని కండెన్స్డ్ కాంపౌండ్ అంటాం. అదే చూడండి, అంటే మనం దేనికైనా ఫ్యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండోల్ తీసుకున్నారు అనుకోండి. ఇండోల్ లో మనకి మామూలుగా ఇది ఇండోల్ ఒక 5 మెంబర్ రింగ్, నెక్స్ట్ ఇంకొకటి 6 మెంబర్ రింగ్ ఉంటుంది, బెంజీన్ రింగ్. ఫస్ట్ ఈ 5 మెంబర్ రింగ్ చూడండి, ఈ 5 మెంబర్ రింగ్ ఏంటి? పైరోల్. 5 మెంబర్ రింగ్ ఏంటి మనకి? పైరోల్. పైరోల్ దేనికి ఫ్యూజ్ అయ్యింది అంటే బెంజీన్ కి ఫ్యూజ్ అయ్యింది. పైరోల్ అనేది బెంజీన్ కి ఫ్యూజ్ అయ్యింది. అలా పైరోల్ బెంజీన్ కి ఫ్యూజ్ అయ్యి ఉండడం వల్ల మనకి ఇండోల్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఇండోల్ ఏమంటామంటే కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్ అంటాం. నెక్స్ట్ చూడండి, క్వినోలిన్. క్వినోలిన్ లో మనకి పిరిడిన్ కి బెంజీన్ రింగ్ ఫ్యూజ్ అయి ఉంటుంది. పిరిడిన్ కి బెంజీన్ రింగ్ ఫ్యూజ్ అయి ఉంటుంది. ఓకేనా, పిరిడిన్ కి బెంజీన్ రింగ్ ఫ్యూజ్ అయి ఉంటుంది. దాన్ని మనం కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఐసోక్వినోలిన్ అంటున్నాం. ఐసోక్వినోలిన్ లో కూడా మనకి పిరిడిన్ రింగ్ కి బెంజీన్ రింగ్ అటాచ్ అయి ఉంటుంది. కానీ బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యే పొజిషన్స్ లో మనకి తేడా ఉంటుంది. ఇక్కడ పొజిషన్స్ లో తేడా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది బెంజీన్ రింగ్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది. అంటే మామూలుగా 1 2 3 4 ఇక్కడ చెప్తే చూడండి మరి. సో మనకి ఇది క్వినోలిన్, నెక్స్ట్ ఇది ఐసోక్వినోలిన్. ఇప్పుడు చూడండి నెంబరింగ్ ఇవ్వండి, 1 2 3 4 5 6 7. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా నెంబరింగ్ కావండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఫ్యూజ్ అయి ఉన్నాయి 9 10. సో 9 10. ఇప్పుడు చూడండి అటాచ్మెంట్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ 10th కార్బన్ కి మరియు సెకండ్ పొజిషన్ నైట్రోజన్ కి మధ్య ఇంకొక కార్బన్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే పొజిషన్ లో చేంజ్ వచ్చింది. ఇక్కడ 10th కార్బన్ అనేది డైరెక్ట్ గా నైట్రోజన్ కి అటాచ్ అయ్యింది. 10th కార్బన్ క్వినోలిన్ లో 10th కార్బన్ అనేది డైరెక్ట్ గా నైట్రోజన్ కి అటాచ్ అయింది. అదే మనకి ఐసోక్వినోలిన్ తీసుకుంటే 10th కార్బన్ అనేది డైరెక్ట్ గా నైట్రోజన్ కి అటాచ్ అయ్యలేదు. అంటే పొజిషన్ లో డిఫరెన్స్ ఉంది, మధ్యలో ఇంకొక కార్బన్ అనేది మనకి బ్రిడ్జ్ గా ఉంది. సో ఈ కనెక్టివిటీ ద్వారా మనము క్వినోలిన్ ని ఐసోక్వినోలిన్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే క్వినోలిన్ కి ఐసోక్వినోలిన్ కి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, కాకపోతే నైట్రోజన్ యొక్క పొజిషన్ లో మనకి తేడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి కండెన్స్డ్ హెట్రోసైకిల్ కాంపౌండ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ heteroatom and electron are not involved in delocalization అంటున్నాడు. ఫస్ట్ పైరోల్ ఇచ్చాడు. చూడండి పైరోల్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇది పైరోల్ యొక్క స్ట్రక్చర్. వాడు ఏమడుగుతున్నాడు, ఈ కింది వాటిలో దేని యొక్క స్ట్రక్చర్ లో నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని అడుగుతున్నాడు. సో చూడండి ఇది పైరోల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ప్యూరాన్ స్ట్రక్చర్ చూడండి, ఇది ప్యూరాన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ థయోపిన్ స్ట్రక్చర్ చూడండి, ఇది థయోపిన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది పిరిడిన్ స్ట్రక్చర్. అంటే చూడండి మనకి ఇక్కడ పైరోల్ యొక్క రెజొనెన్స్ తీసుకుంటే ఇక్కడ నైట్రోజన్ పై ఉన్నటువంటి లోన్ పైర్ కూడా రెజొనెన్స్ ని కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనం పైరోల్ యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే నైట్రోజన్ పై ఉన్నటువంటి లోన్ పైర్ అనేది మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ అలా రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం దాన్ని ఏం రాస్తాం, ఇలా రాస్తాం. రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత రెజొనెన్స్ హైబ్రిడ్ ని ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా పిరాన్ లో తీసుకున్నా కూడా ఇక్కడ ఆక్సిజన్ పైన ఉన్నటువంటి లోన్ పైర్స్ అనేవి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా రాస్తాం చూడండి, ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ థయోఫిన్ తీసుకున్నా థయోఫిన్ లో సల్ఫర్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ రెజొనెన్స్ స్ట్రక్చర్ రాసిన తర్వాత లోన్ పేర్ ని మనము ఎక్కడ కూడా ఇండికేట్ చేయట్లేదు.
హెట్రో ఆటం పైన ఎక్కడ కూడా రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత హెట్రో ఆటం పైన ఎక్కడ కూడా మనము లోన్ పేర్ ని ఇండికేట్ చేయట్లేదు. పైరోలో కానివ్వండి, ఫిరాన్ లో కానివ్వండి, నెక్స్ట్ థయోఫిన్ లో కానివ్వండి. కానీ మనము ఇక్కడ పిరిడిన్ స్ట్రక్చర్ రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ 3 పై బాండ్స్ ఉన్నాయి. ఈ 3 పై బాండ్స్ మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు రెజొనెన్స్ హైబ్రిడ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ లోన్ పేర్ ఎక్కడ రాస్తాం? నైట్రోజన్ పైన ఇక్కడ రాస్తాం. అంటే ఒకవేళ పిరిడిన్ లో నైట్రోజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అయితే మనం రెజొనెన్స్ హైబ్రిడ్ అనేది రాసిన తర్వాత కూడా మనం లోన్ పేర్ ని రాయము నైట్రోజన్ పైన. అంటే ఇక్కడ రెజొనెన్స్ హైబ్రిడ్ అనేది రాసిన తర్వాత కూడా మనం నైట్రోజన్ పైన లోన్ పేర్ రాస్తున్నాము అంటే మనకి పిరిడిన్ లో నైట్రోజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని అర్థం. కేవలం పైరోన్ లో, ఫిరాన్ లో, థయోఫిన్ లో ఉన్నటువంటి హెట్రో ఆటం పైన ఉన్న లోన్ పేర్స్ మాత్రమే మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. కేవలం అంటే పిరిడిన్ లో ఉన్నటువంటి నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ అనేది మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. అదే మన క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే which of the following molecule heteroatom electrons are not involved in delocalization. అంటే కేవలం పిరిడిన్ లో మాత్రమే నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? డి, పిరిడిన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఓకే ఓకే మనకి కేఎన్ఆర్ కెమిస్ట్రీ అకాడమీ నుంచి ఒక బిగ్గెస్ట్ ఆఫర్ అనేది ఉందండి. అందులో మనకి ఆన్లైన్ కోర్స్ అనేది, అందులో మనకి 2 ఆఫర్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ కోర్స్, నెక్స్ట్ ఆన్లైన్ కోర్స్ ప్లస్ మెటీరియల్ అందిస్తున్నాము. ఈ ఆన్లైన్ కోర్స్ లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ వస్తాయి. ఇది కేవలం మనకి 1099 రూపీస్ కి అందిస్తున్నాము. మీకు కావాలంటే ప్లే స్టోర్ లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ ని పర్చేజ్ చేయొచ్చు. లేదు మాకు ఆఫ్లైన్ మెటీరియల్ కూడా కావాలి, మాకు మెటీరియల్ అనేది కొరియర్ లో కావాలి అని అనుకుంటే మీకు కోర్స్ తో పాటు మెటీరియల్ ఇచ్చేటటువంటి ఆఫర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ ఆఫర్ ఆన్లైన్ కోర్స్ ప్లస్ మెటీరియల్. ఇందులో వీడియో క్లాసెస్ వస్తాయి, మీకు యాప్ లో టెస్ట్ సిరీస్ వస్తుంది. నెక్స్ట్ ఈ కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు ఈ ఆఫర్ కనుక కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు మెటీరియల్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం 5 days మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంది. ఇది 1999 కి ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది. సో ఎవరైతే ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఫస్ట్ ఆఫర్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఫస్ట్ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు 1099 కి. లేదు మాకు ఆఫ్లైన్ మెటీరియల్ కూడా కావాలి అంటే మీరు 9347428177 కి కాల్ చేసి ఈ సెకండ్ ఆఫర్ ని 1999 ఆఫర్ ని మీరు అవైల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు కొరియర్ లో మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద పై ఎక్సెసివ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఇక్కడ మనకి 2 types ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఒకటి పై ఎక్సెసివ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ పై డెఫిషియంట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. పై డెఫిషియంట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో చూడండి, పై ఎక్సెసివ్ అంటే ఏంటంటే ఏ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లో అయితే హెట్రో ఆటం పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని మనము పై ఎక్సెసివ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత ముందే చెప్పాను కదా, పైరోల్ తీసుకుంటే పైరోల్ లో నైట్రోజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఫిరాన్ లో కూడా మనకి ఆక్సిజన్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ థయోఫిన్ లో కూడా మనకి సల్ఫర్ పైన ఉన్నటువంటి లోన్ పేర్ అనేది రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది అందువల్ల వీటిని ఏమంటామంటే వీటన్నిటిని కూడా పై ఎక్సెసివ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకేనా. అందులో మనకి పైరోల్ ఉంటుంది, నెక్స్ట్ ఫిరాన్ ఉంటుంది, నెక్స్ట్ థయోఫిన్ ఉంటుంది. మనకు ఆన్సర్ ఏంటి? ఆల్. ఆన్సర్ ఏంటి? ఆల్. ఇక్కడ చూడండి, పై ఎక్సెసివ్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ పై డెఫిషియంట్ అంటే ఏంటి? మరి దీనికి ఆపోజిట్. ఏ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లో అయితే హెట్రో ఆటం పైన ఉన్నటువంటి లోన్ పేర్స్ అనేవి మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వవు, అలాంటి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ని పై డెఫిషియంట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పిరిడిన్ లో ఉన్నటువంటి నైట్రోజన్ పైన ఉన్న లోన్ పేర్ అనేది మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి ఈ పిరిడిన్ ని మనం ఏమనొచ్చు అంటే పై డెఫిషియంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పై డెఫిషియంట్ అండ్ పై ఎక్సెసివ్ అనేది ఏదో ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఓకేనా. పై డెఫిషియంట్ అని పిరిడిన్ అంటాం, నెక్స్ట్ పై ఎక్సెసివ్ అని పైరోల్, ఫిరాన్, థయోఫిన్ అంటాం. ఓకేనా. కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. అంటే ఒక సైడ్ ఏమి ఇచ్చాడంటే కాంపౌండ్స్ ఇచ్చాడు, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఏమిచ్చాడు? పైరోల్ ఇచ్చిండు, ఫిరాన్,
నెక్స్ట్ పిరిడిన్ థయోఫిన్ ఇచ్చిండు. నెక్స్ట్ సైడ్ ఏమి ఇచ్చాడంటే వాటి యొక్క ఐయుపాక్ నేమ్స్ ఇచ్చింది చూడండి 1 2 3 4. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఏంటి పైరోల్. పైరోల్ యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటి? ఓల్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఓల్ అంటే 5 మెంబర్డ్ రింగ్. ఓల్ అంటే 5 మెంబర్డ్ రింగ్. జెడ్ ఉంటే అజా అంటాం, అజా అంటాం. నెక్స్ట్ ఓ ఉంటే ఆక్సా అంటాం, ఓ ఉంటే ఆక్సా అంటాం. ఎస్ ఉంటే థయో అంటాం, ఎస్ ఉంటే థయో అంటాం. ఓల్ ఉంటే మనకి 5 మెంబర్డ్ రింగ్ అని అర్థం, ఓల్ ఉంటే 5 మెంబర్డ్ రింగ్ అని అర్థం. నెక్స్ట్ జెడ్ మనకి ఎన్ ఉంటే అజా అంటాం, ఎన్ ఉంటే అజా అంటాం. ఓ ఉంటే ఆక్సా అంటాం, ఎస్ ఉంటే థయా అంటాం. చూడండి ఇప్పుడు 6 మెంబర్డ్ రింగ్ ఉంది అనుకోండి, దాన్ని ఐన్ అంటాం. 6 మెంబర్డ్ రింగ్ ఉంటే ఐన్, 6 మెంబర్డ్ రింగ్ ఉంటే ఏమంటామంటే ఐన్ అంట. ఇప్పుడు చూడండి ఈ ఇంటి ప్రకారం మనకి ఈ ఐయుపాక్ నేమ్స్ ఎలా రాయొచ్చో చూడండి. పైరోల్ అనేది మనకి ఏంటి 5 మెంబర్డ్ రింగ్ కదా, ఓల్ ఏమొస్తుంది, ఓల్ వస్తుంది. నెక్స్ట్ హెట్రోఆటం ఏముంది, నైట్రోజన్ ఉంది కదా, నైట్రోజన్ ఉంది ఓకేనా. అప్పుడు ఏమవుతుంది అజోల్, అజా అంటాం కదా నైట్రోజన్ ఉంటే ఓకేనా, అజోల్ అవుతుంది. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, ఇదేంటి మనకి ఫిరాన్. ఫిరాన్ లో ఏముంటది ఆక్సిజన్ ఉంటది, ఆక్సో అంటాం, ఆక్సా. నెక్స్ట్ 5 మెంబర్డ్ రింగ్ కదా ఆక్సోల్ ఓకేనా, ఆక్సోల్. నెక్స్ట్ ఇది చూడండి ఇదేంటి పిరిడిన్. పిరిడిన్ అంటే మనకి 6 మెంబర్డ్ రింగ్ కదా, ఐన్ అంటాం, ఐన్, ఐన్ అంటాం. ఇప్పుడు అదే మనకి ఏముంది నైట్రోజన్ ఉంది, అజినైన్ అంటాం, అజా ఆర్ అజినైన్ ఓకేనా. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి 5 మెంబర్డ్ రింగ్ థయోఫిన్ కదా, థయోఫిన్ లో ఏముంది సల్ఫర్ ఉంది, సల్ఫర్ ఉంటే థయో అంటాం, థయో. నెక్స్ట్ 5 మెంబర్డ్ రింగ్ కదా ఓల్, థయోల్ ఓకేనా, థయోల్. ఇప్పుడు చూడండి మనకి మ్యాచ్ చేయండి ఒకసారి. అజోల్ ఎక్కడుంది సెకండ్, నెక్స్ట్ మనకి ఆక్సోల్ ఎక్కడుంది థర్డ్, నెక్స్ట్ అజినైన్ ఎక్కడుంది ఫోర్త్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డి థయోల్ ఎక్కడుంది 1. అంటే మనకి ఏం ఆప్షన్స్ వచ్చినాయి 2 3 4 1. ఎక్కడుంది చూడండి 2 3 4 1 అనేది 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా. కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకి బిఎస్సి లెవెల్ కాబట్టి, అంటే డిగ్రీ లెవెల్ కాబట్టి మనకి ఇలాంటి ఐయుపాక్ నేమ్స్ కూడా అడిగే అవకాశం ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద అరోమాటిసిటీ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటున్నాడు. అరోమాటిసిటీ అంటే చూడండి పైరోల్ లో ఏముంటది హెట్రోఆటం నైట్రోజన్ ఉంటది, పైరోల్ లో నైట్రోజన్ ఉంటది, ఫిరాన్ లో ఆక్సిజన్ ఉంటది, థయోఫిన్ లో సల్ఫర్ ఉంటది. ఇప్పుడు చూడండి ఎలక్ట్రోనెగటివిటీ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అరోమాటిసిటీ. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హెట్రోఆటం ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అరోమాటిసిటీ. అంటే ఒక హెట్రోసైకిల్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి హెట్రోఆటం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది అరోమాటిసిటీకి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే చూడండి ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ హెట్రోసైకిల్ కాంపౌండ్ తీసుకున్నారు, దానిలో ఉన్నటువంటి హెట్రోఆటం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉంది, అప్పుడు అరోమాటిసిటీ అనేది తక్కువ ఉంటుంది. లేదా ఎలక్ట్రోనెగటివిటీ అనేది తక్కువ ఉంది అనుకోండి, అరోమాటిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి నైట్రోజన్ ఆక్సిజన్ సల్ఫర్ వీటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ కనుక చూస్తే ఆక్సిజన్ కి ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ నైట్రోజన్ కు ఉంటుంది, తర్వాత సల్ఫర్ కు ఉంటుంది. ఇది ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్. అప్పుడు మనకి అరోమాటిసిటీ ఆర్డర్ చెప్పొచ్చు కదా, మనకి అరోమాటిసిటీ ఆర్డర్ అంటే దీనికి కరెక్ట్ గా ఆపోజిట్ ఉండాలి. సల్ఫర్ ఇస్ గ్రేటర్ దెన్, నైట్రోజన్ ఇస్ గ్రేటర్ దెన్, నెక్స్ట్ ఆక్సిజన్. అంటే ఫస్ట్ సల్ఫర్ దేనిలో ఉంటదంటే థయోఫిన్ లో ఉంటది, నెక్స్ట్ నైట్రోజన్ దేనిలో ఉంటదంటే పైరోల్ లో ఉంటది, నెక్స్ట్ ఆక్సిజన్ దేనిలో ఉంటదంటే ఫినాల్ లో ఉంటుంది. అంటే అరోమాటిసిటీ ఆర్డర్ ఏంటంటే థయోఫిన్ ఇస్ గ్రేటర్ దెన్, పైరోల్ ఇస్ గ్రేటర్ దెన్, నెక్స్ట్ ఫ్యూరాన్. ఇది మనకి అరోమాటిసిటీ ఆర్డర్. అంటే ఫస్ట్ ఏం ఉండాలి థయోఫిన్ ఉండాలి, అంటే సి ఇస్ గ్రేటర్ దెన్, నెక్స్ట్ తర్వాత ఏం ఉండాలి మనకి పైరోల్ ఉండాలి, పైరోల్ అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్, నెక్స్ట్ తర్వాత ఏం ఉండాలి ఫ్యూరాన్ ఉండాలి పి, అంటే సి ఇస్ గ్రేటర్ దెన్, ఏ ఇస్ గ్రేటర్ దెన్ పి. అంటే 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే చూడండి మీరు ఒకవేళ కేఎన్ఆర్ ట్యూటోరియల్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కనుక తీసుకుంటే చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా. ఆ క్లాసెస్ లో ఒక్కసారి కనుక మీరు ఆ క్లాసెస్ విన్నారంటే మీరు ఎగ్జామ్ లో ఎక్కడా కూడా మిస్టేక్ చేయకుండా మీరు
ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ చేయొచ్చు. అంటే మీకు చాలా తక్కువ కాస్ట్ కే కేవలం 1099 రూపీస్ కే మనము ఈ ఆన్లైన్ కోర్సెస్ ని అందిస్తున్నాము కెమిస్ట్రీకి సంబంధించి. మీరు కావాలంటే KNR ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెమో క్లాస్ కూడా ఉంది, అది కూడా వినండి. ఇదే డెమో అనుకోండి, ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్ నే మీరు డెమో అనుకోండి. దీన్ని బట్టి మీరు కోర్స్ పర్చేజ్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్చేజ్ చేయాలి అనుకుంటే KNR ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కేవలం 1099 రూపీస్ కే ఈ కోర్స్ ని పర్చేజ్ చేయొచ్చు, ఓకేనా? మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 7th క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే which of the following compound is involved in nucleophilic substitution reaction అంటున్నారు. అంటే మనకు చూడండి ఎప్పుడు కూడా పైరోల్, నెక్స్ట్ ఫ్యూరాన్, నెక్స్ట్ ఇంకోటి థయోఫిన్, ఇవన్నీ ఈ మూడు కూడా ఇవి 5 మెంబర్ రింగ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. ఇది పైరోల్, నెక్స్ట్ ఫ్యూరాన్, నెక్స్ట్ థయోఫిన్. ఈ 5 మెంబర్ రింగ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పాల్గొంటాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పాల్గొంటాయి. అంటే చూడండి 1 నెంబరింగ్ ఇవ్వండి. పైరోల్ కి 1 2 3 4 5 అంటే సెకండ్ పొజిషన్ మరియు 5th పొజిషన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పాల్గొంటాయి. ఏవి? 5 మెంబర్ రింగ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. అవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వవు. మీరు ఎప్పుడైతే పీరిడిన్ తీసుకుంటారో పీరిడిన్ నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4 5 6 నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా హెటెరో ఆటమ్ కి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత కార్బన్ నెంబరింగ్ ఇవ్వాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి పీరిడిన్ ఎప్పుడు కూడా మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే మీరు 5 మెంబర్ రింగ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ పైరోల్ కానివ్వండి, ఫ్యూరాన్ కానివ్వండి, థయోఫిన్ తీసుకుంటే అవి ఎప్పుడు కూడా మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పీరిడిన్ తీసుకుంటే కేవలం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ అంటే సెకండ్ పొజిషన్, 6th పొజిషన్, సెకండ్ పొజిషన్, 4th పొజిషన్, 6th పొజిషన్ లో మనకి సెకండ్ పొజిషన్, 4th పొజిషన్ మరియు 6th పొజిషన్ లో మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటిది? పీరిడిన్. ఓకే, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈసారి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నా ఏదైనా ఒక క్వశ్చన్ అనేది 100% గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఆప్షన్ ఏంటి? మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే హెటెరోసైక్లిక్ కాంపౌండ్ ఏదో మనకి ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఏంటిది అంటే పీరిడినే కదా. ఏంటంటే పీరిడిన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, which of the following heterocyclic compound acts as diene in Diels order reaction? ఇక్కడ ఏమి ఇచ్చిండు? పైరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పీరిడిన్ ఇచ్చిండు. 4 ఇచ్చి వాడు ఏమంటున్నాడంటే మనకి డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఏ హెటెరోసైక్లిక్ కాంపౌండ్ అనేది మనకి డైన్ గా యాక్ట్ చేస్తుంది అంటున్నాడు. చూడండి, మనం ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పుకున్నాం, కేవలం ఫ్యూరాన్ మాత్రమే మనకి డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో డైన్ లాగా యాక్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం ఫ్యూరాన్ మాత్రమే మనకి డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అది డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో డైన్ గా యాక్ట్ చేస్తుంది. ఎందుకు మరి కేవలం ఫ్యూరాన్ మాత్రమే డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే లెస్ అరోమాటిసిటీ వల్ల, లెస్ అరోమాటిసిటీ ప్లస్ లెస్ స్టెబిలిటీ వల్ల మనకి లెస్ స్టెబిలిటీ వల్ల ఈ ఫ్యూరాన్ అనేది డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే 2 రీజన్స్, ఒకటి లెస్ అరోమాటిసిటీ ఉంటుంది, నెక్స్ట్ లెస్ స్టెబిలిటీ ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల కేవలం ఫ్యూరాన్ మాత్రమే డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ డీల్స్ ఆర్డర్ రియాక్షన్ లో కూడా ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే డైన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది మనకి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ నేను ఇందులో చాలా కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి క్వశ్చన్ ని చెప్తున్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని నుంచి మీకు ఎక్కువ వీడియోస్ కావాలి అంటే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.